మటన్ కీమా కర్రీ నేను ఇప్పుడు వండినా కూడా 5 నిమిషాలలో ఖాళీ అయిపోతుందండి. నిజంగా టేస్ట్ అనేది అంత రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఈ ప్రాసెస్లో వండిపెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ మటన్ కర్రీ కూడా చాలా హెల్తీ అండి. ముందుగా ప్రాసెస్ ఏంటో చూసండి. మనం వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న కీమాను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఆ కీమాలో ఉన్న వాటర్ అంతా కూడా పైకి తేలి ఉడుకుతూ ఉంటుందండి. ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోయిన తర్వాత మసాలా ముద్ద కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు అందులో సరిపడినంత వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ముద్ర మాసం అయితే కుక్కర్లో ఉడికించుకోండి, లేదనుకుంటే మామూలు పాన్లో ఉడికించుకోవచ్చండి. ఈ మాసం కొంచెం ముదరగా ఉందని కుక్కర్లో వేసాను. కుక్కర్లో వేసి ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ అయితే చాలా అదిరిపోతుందండి, చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్తీ కూడా. కీమా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఏంటంటే ఇందులో బి కాంప్లెక్స్, నీలియం, కొలైన్ వంటివి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయి. అలాగే అధిక ప్రోటీన్లు శరీరానికి కండరాలకు బలపరుస్తాయి. మూత్రపిండం సమస్య ఉన్న వాళ్ళు దీనిని తినచ్చు. మూత్రపిండ సమస్యను నివారిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి.